Very good evening. RPF SI మరియు కానిస్టేబుల్ 15th డే మీరేం చదవాలి, 14th డే మీరేం చదివారు అనే దానిపై కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది అనుకోకుండా ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో డెఫినెట్లీ మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే ఫస్ట్ నా క్లాసెస్ చూడండి యూట్యూబ్లో. మీకు మాకు యూజ్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? సో జీకే 100 rupees 3 months validity and Indian polity 3 months validity 100 rupees, chemistry 1 year validity 100 rupees, science 1 year validity 100 rupees, arithmetic railway base 100 rupees 1 year validity, and railway course 500 rupees 1 year validity. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. నేను కొన్ని చెప్తాను. ఇండియన్ పాలిటీ అండ్ జీకే కంప్లీట్లీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్ అవుతారు, ప్రాపర్గా ప్రిపేర్ అవుతారు. తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ 1 by 1 సబ్జెక్ట్ వ్యాలిడిటీ కూడా తగ్గించడం జరుగుతుంది కనుక ముందు తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. సో కమింగ్ టు ద క్లాస్, డే 14th మనం ఏమని చెప్పామంటే నెంబర్ సిస్టమ్ 12th డే చదవమని చెప్పాను, 13th డే 14th డే 3 days చదవమని చెప్పాను. కంప్లీట్లీ అయిపోయింది ఈ రోజుతో. డైసెస్ కూడా 13th డే 14th డే అని చెప్పాను, అయిపోయింది. అండ్ ప్రెసిడెంట్స్ కూడా చెప్పాను పాలిటీ నుండి. కంట్రీస్ క్యాపిటల్స్ కరెన్సీస్ కంప్లీట్లీ అయిపోవాలని చెప్పాను. ఇంపార్టెంట్ కెమికల్ నేమ్స్ చదవమని చెప్పాను. సో మీరు ఎంతవరకు చదివారు అనేది మనం ఒకసారి చూద్దాం. మలేషియా రాజధాని మరియు కరెన్సీ ఏది? శ్రీలంక రాజధాని అండ్ కరెన్సీ ఏది? ఇరాన్ రాజధాని కరెన్సీ ఏది? అండ్ రాష్ట్రపతి క్షమాభిక్ష ఎన్నవ ప్రకరణ? రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే ప్రకరణ ఏది? సస్పెన్సివ్ వీటో అనగా ఏది? పార్లమెంట్ ఉభయ సభల సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? రాష్ట్రపతి మహాభియోగ తీర్మానంలో ఎవరెవరు పాల్గొంటారు? ఎలక్టోరల్ కోటా అనగా ఏంటి? క్విక్లైమ్ అనగా ఏంటి? బేకింగ్ సోడా అని దేన్ని అంటారు? బ్లూ విట్రియోల్ ఏది? ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ హోల్ అండ్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్, మొదటి పూర్ణాంకము ప్రధాన సంఖ్యల లబ్ధము ఎంత? ద నెంబర్ ఆఫ్ ఇంటేజెస్ బిట్వీన్ 100 and 600 విచ్ ఆర్ డివిజబుల్ బై 4 and 6. 4 మరియు 6 చే భాగింపబడే సంఖ్యలు 100 నుండి 600 మధ్యలో ఎన్నుంటాయి? ద పెయిర్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ టు ఈచ్ అదర్ ఈజ్, క్రింది వాటిలో సాపేక్ష ప్రధాన సంఖ్యల జత ఏది? ఇన్ ఎ డివిజన్ సమ్ ద divisor is 10 times the quotient and 5 times the remainder. If the remainder is 46, then find the dividend. విభాజకము భాగఫలానికి 10 రెట్లు మరియు దేశానికి 5 రెట్లు అని ఉన్నాడు. ఇక్కడ మనం రిమైండర్కి 5 రెట్లు అండి. ఓకేనా? రిమైండర్కి శేషానికి అయినా శేషం 46 అయినా విభాజ్యము ఎంత? ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ద ఎక్స్ప్రెషన్ a³ + a² - 5a + x విల్ బి డివిజబుల్ బై a - 2 ఈజ్. ఈ సమీకరణము అక్కడ ఉన్నది కదా అండి. a³ + a² - 5a + x అనేది a - 2 చే విశేషంగా భాగించబడితే x విలువ ఎంత? నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఫామ్లో ఆవులు మరియు కోళ్ళు ఉన్నాయి. వాటి యొక్క తలలు లెక్కించగా 108 ఉన్నాయి. అదేవిధంగా కాళ్ళు 420 ఉన్నాయి. అయినా ఆవుల సంఖ్య ఎంత? నెక్స్ట్ క్వశ్చన్, 251/896 యొక్క యూనిట్ డిజిట్ ఏంటి? 91/49,832 యూనిట్ డిజిట్ ఏంటి? అండ్ 14² + 15² so on so up to 35² ఈక్వల్ ఎంత? 12 + 14 + 16 up to 28 ఈక్వల్ టు ఎంత? 5² + 7² + 9² up to 15² ఎంత?
4 + 8 + 12 + 16 + అప్ టు 40 ఎంత? 2⁻91 డివైడెడ్ బై 7 యొక్క శేషం ఎంత? 0.623 బార్ అండి. దీన్ని ఫ్రాక్షన్స్లోకి అనువదించండి. ఈ 26 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ దీంతోపాటు డైసెస్లో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. హౌ మెనీ పాయింట్స్ విల్ బీ ఆన్ ద ఫేస్ అపోజిట్ ఇన్ ఫేస్ విచ్ కంటైన్ 2 పాయింట్స్? 2కి అపోజిట్లో ఉన్నది ఏది అని అడుగుతా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఓపెన్ డైస్ కనుక చూసినట్లయితే ఇది ఏ డైస్ ఫామ్ చేస్తూ ఉంటుంది అనేది తెలియజేస్తాం. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఓకే, ఏం అవసరమో అది చదవండి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. షూర్, రైట్. సో డే 15th మనం చదవాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ఏజెస్లో 50% చదవండి, సిరీసెస్లో 50% చదవండి, గవర్నర్ పాలిటీలో గవర్నర్స్ గురించి చదవండి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి చదవండి. ఇవి చదవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ సక్సెస్ అవుతారు మీరు ప్రాపర్గా చదివితే. నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా? డే బై డే కాంపిటీషన్ అనేది పెరిగిపోతూ ఉంది. మనం ఇప్పుడు న్యూస్లలో చూస్తూ ఉంటే రిజర్వేషన్స్ తీసేస్తా అంటున్నారు. సో రిజర్వేషన్స్ తీసేయడం వల్ల కొద్దిమందికి ఇబ్బంది కలగవచ్చు, కొద్దిమందికి ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ ఉన్నప్పుడే మనం క్రాక్ చేసుకోవడంలో తప్పేం లేదు కనుక కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.